సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షిక ద్వారా అమృత బిందు ఉపనిషత్ గురించి ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ లోకనాథం గారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 32వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని మంత్రములను గురించి శ్రవణం చేస్తూ చర్చించుకుంటున్నాము. ఈ అమృత తుల్యమైనటువంటి బిందువులు, అమృత తుల్యమైనటువంటి వాక్కులు అమృత బిందూపనిషత్తు మనకు అందించుతున్నది. మనసును గైకొని మనస్సును ఏ విధంగా నిగ్రహించాలో, నిగ్రహించిన మనస్సు హృదయములో లయమై ధ్యానము ద్వారా నిర్వికల్ప సమాధిని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని నందుతుందని ఈ ఉపనిషత్తు ప్రముఖంగా తెలియజేస్తున్నది. ఇట్లా ఆత్మతత్వము అది ఉత్పత్తి, పుట్టుక లేదు, ప్రళయము లేదు, ఇటువంటి భావాలనంతా చెప్పగొస్తూ ఈ మోక్షానికి బంధానికి మనస్సే కారణమని చెబుతూ ఉన్నటువంటి విషయాలనంతా మనం తెలుసుకున్నాము. ఏక ఏవాత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తితు త్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలందు ఈ శరీరానికి ఈ 3 అవస్థలను గురించి తెలియకపోయినా అందులో సాక్షీభూతంగా ఉన్నటువంటి పరమాత్మకు ఈ 3 అవస్థల్లో కూడా జరిగే విషయాలన్నీ తెలుసు అని తదుపరి మంత్రములో తెలియజేయబడినది. కాబట్టి ఈ అవస్థల యొక్క ఎప్పుడైతే అవస్థలను దాటుకొని పోతాడో అప్పుడు ఆత్మానుభవము కలుగుతుంది. ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. సర్వభూతాత్మలలో ప్రకాశించడు పరమాత్మ ఒక్కడే. అన్ని జీవరాశుల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండములో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ప్రకాశించే పరమాత్మ ఒకడేను. అది జలచంద్రవత్. చంద్రుడు ఏ విధంగా ఒకడే ఆకాశంలో ఉంటూ ఈ తటాకాదిలో సరస్సులు, బావులు, తటాకంలో ఉంటే నీళ్ళల్లో ఎట్లా అనేక రకాలుగా కనిపిస్తున్నాడో, కానీ చంద్రుడు ఒకడే అయినట్లు ఈ పరమాత్మ కూడా ఒక్కరేనని మనము తదుపరి మంత్రములో 12వ మంత్రములో తెలుసుకుందాం. తదుపరి మంత్రంలో చెప్తున్నారు, ఘటం అంటే కుండను తీసుకొని పోతూ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశమునకు తీసుకొని పోయినప్పుడు కుండనే పోబడుతుంది కానీ అందు ఆకాశాన్ని
తీసుకొని పోబడలేదు. ఎందువల్లనంటే మహాకాశములో అది అంతర్భాగమే కనుక. అదే విధంగా ఈ శరీరం ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటుకు పోయినప్పుడు కూడా శరీరం పోతున్నది, కానీ జీవాత్మ అందులో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అయినటువంటి కూటస్థుడైనటువంటి జీవాత్మ పోవడం లేదని 13వ మంత్రములో తెలియజేయబడింది. ఈ ఘటం అంటే మామూలుగా కుండలు, మూకుళ్ళు, బాణలు ఇటువంటి ఆ రూపాన్ని ధరించినప్పుడు అవి పగిలిపోయినప్పుడు మట్టిలో కలిసిపోయి మట్టితో మళ్ళా తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఆ మట్టికి ఎట్ట తెలియలేదో, అదేవిధంగా ఈ శరీరము పునరపి మననం, పునరపి జననం, ఈ సంసార చక్రములో అనేక జన్మలు ఎత్తినా కూడా ఈ దేహానికి తెలియదు తను పూర్వ జన్మములో ఎక్కడ పుట్టినాను, ఎట్లా ఉన్నది నా శరీరం అనేది తెలియదు. కానీ ఆ దేహములో ఉన్నటువంటి దేహి సాక్షిభూతమైనటువంటి ఆత్మకు అన్ని విషయాలు తెలుసు అని నాకు 14వ మంత్రములో తెలియజేయబడింది. అట్లనే ఈ శబ్దమాయావృతమైనటువంటి మాయా ప్రకృతిచే మూయబడినటువంటి నీవా బ్రహ్మాన్ని కనుగొనలేవు. కానీ ఈ మాయను తొలగించుకున్నట్లయితే, ఆ మాయనే అజ్ఞానాన్ని, చీకటిని మనము తొలగించుకున్నట్లయితే, గురూపదిష్ట శ్రవణ మరణ నిధిధ్యాసలు చేసి గురువు బోధనల వల్ల తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఆ మహావాక్య బోధనలచే తెలుసుకో ఆత్మ సాక్షాత్కారాన్ని లేదా ఆత్మను తెలుసు అని మనకు 15వ మంత్రములో తెలియజేయబడినది. ఈ శబ్దాక్షర పరబ్రహ్మస్మిన్నియే యదక్షరం తద్విద్యా నక్షత్రది చేచాంత్యమాత్మనః. అంటే వేదశాస్త్రములను చదివి వాదములను చేయుచు, అంటే శాస్త్ర పరిజ్ఞానం వరకే శాస్త్రమును పట్టుకొని అదే విధంగా శాస్త్ర ధోరణులు, వ్యాకరణ సూత్రాలు, శాస్త్ర పటిమ ఇవన్నీ చేస్తూ ధ్యానాన్ని, ఆ పరమాత్మను ధ్యానించడము వదిలి పెట్టకూడదు. కాబట్టి ఆ వేదాధ్యయనము చేయకనే వస్తువు ఈ పరబ్రహ్మంతో ఏమీ సరిరాదు. కాబట్టి శాస్త్రములు చెప్పినట్టు విధానములో మనము నడుచుకొని ధ్యానం చెయ్యాలి. అటువంటి శాస్త్రాలంతా కూడా, శాస్త్ర పరిజ్ఞానాన్ని వదిలిపెట్టాలి అని 16వ మంత్రములో తెలియజేయబడింది. ఈ విద్యలు 2 రకాలని, శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము, ఈ అపరావిద్య, పరావిద్య, ఈ 2 రకాలైనటువంటి విద్యలలో బాగా నిష్ణాతులైతే, శబ్ద బ్రహ్మములో చక్కగా నిష్ణాతుడైతే పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోగలడు, ఆత్మ సాక్షాత్కారాన్ని అందుకోగలడని మనము 17వ మంత్రములో తెలియజేయబడినది. తదుపరి మళ్ళా చెప్తున్నారు, అమృత బిందు ఉపనిషత్తు తెలియజేస్తున్నది, ఈ గ్రంథములు, వివిధ గ్రంథములను అభ్యసించి ఆ విజ్ఞానాన్ని సంపాదించాలి. విజ్ఞానాన్ని సంపాదించిన తరువాత ఆ వాటిని వదిలేయాలి. ఎందువలనంటే ధాన్యార్థి ఎవరైతే ధాన్యాని కోసము వ్యవసాయదారుడు పంట పండించి ఆ గడ్డిపోతలంతా ఎట్లా వదిలేస్తాడో, ఆ విధానములో ఈ
వేదాలనంతా అభ్యసించి అంటే అనుష్ఠానములోకి పోవాలి, అనుష్ఠానం చెయ్యాలి. ఒక శాస్త్ర వాసన దాన్ని పట్టుకొని దాని ఎందే మునగకుండా నువ్వు అభ్యాసము అనుష్ఠానము చేసినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అని తెలియజేశారు. తదుపరి మంత్రములో గవామనేక వర్ణానాం క్షరస్యాప్యేక వర్ణత అంటే మన గోవులు, భారతదేశంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గోవులు రకరకాల రంగులు వర్ణముల్లో ఉన్నప్పటికీ తెలుపు కావచ్చు, నలుపు కావచ్చు, మిశ్రమ వర్ణాలు కావచ్చు, ఈ విధానంలో ఎన్ని రకాలైనటువంటి రంగులతో ఉన్నప్పటికీ గోవు నుంచి వచ్చే పాలు తెల్లగానే ఒకే వర్ణములో ఉంటాయి. కాబట్టి మనం ఇన్ని రకాలైనటువంటి విధానముల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానము, తెలుసుకున్నటువంటి జ్ఞానం కూడా ఒకటగానే ఉంటుంది. క్షీరవత్ పాలవలే ఎవరైనా బ్రాహ్మణులు గాని అబ్రాహ్మణులు గాని ఎవరు కూడా పురుషులు గాని స్త్రీలు గాని వీళ్ళు పొందినటువంటి జ్ఞానము ఒకే విధానంలో ఉంటుందని మనకు 19వ మంత్రములో తెలియజేయబడింది. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే వసతి విజ్ఞానం సతతం మనసి మంథవితవ్యం మనోమంథానుభూతేన. మంచి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. పాలలోన నెయ్యి విధంగా మరుగై ఉందో, పాలను కాంచి తోడు పెట్టి పెరుగు చేసి పెరుగును కవ్వము చేత మధించితే బాగా చిరికితే వెన్న వచ్చి వెన్నను కాచితే నెయ్యి ఏ విధంగా అవుతుందో, నెయ్యి ఘృతము లభిస్తుందో, జ్ఞానంగా ఈ మంచి మనసనే కవ్వముతో హృదయములో మనం బాగా మధించినట్లయితే, ఈ ఆత్మజ్ఞాన బాగా మధించి చేసినట్లయితే అప్పుడు ఆత్మ జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. ఘృతం అనేది మనసు చేత బాగా మధించి చేసినట్లయితే ఆ బ్రహ్మమే నేనే ఆ బ్రహ్మమని తెలుసుకుంటాడు అని మనకు 20వ మంత్రములో తెలియజేసింది. తదుపరి మంత్రములో జ్ఞాననేత్రం సమాధాయ చోదరేద్ ఓన్హివత్పరం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం. అంటే నిష్కలమైనటువంటి నిశ్చలమైనటువంటి సర్వోపద్రవ రహితమైనటువంటి అంటే శాంత స్వభావమైనటువంటి ఆ బ్రహ్మ అహం బ్రహ్మ ఇది స్మృతం. అంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్లు అహం బ్రహ్మాస్మి అనేది వస్తుంది అని తెలుసుకుంటాడు. నేనే ఆ బ్రహ్మనని తెలుసుకోండి. ఎప్పుడు జ్ఞాననేత్రం సమాధాయ, జ్ఞాననేత్రాన్ని సంపాదించుకుంటే ఈ చర్మ చక్షువులకు ఆ బ్రహ్మ పట్టుబడదు. అందువలనే భగవద్గీతలో కూడా దివ్యం దధామితే చక్షు, ఓ అర్జున నీకు నేను దివ్యమైనటువంటి నేత్రాలను ఇస్తున్నాను, దాని ద్వారానే నువ్వు చూడగలవు, నన్ను నా విశ్వరూప సందర్శనము చేయగలవని ఏ విధంగా చెప్పినారో ఆ విధానములో కూడా ఈ అమృత బిందోపనిషత్తు తెలియజేస్తున్నది. జ్ఞాననేత్రం ఈ చక్షువులకు చర్మ చక్షువులకు ఈ స్వరూపము గోచరించదు. ఎప్పుడైతే గురూపదిష్ట జ్ఞానముతే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని నువ్వు అందుకుంటావో, గురువు చెప్పినటువంటి విషయాలను శ్రవణము మననము నిధిధ్యాసము చేసి నిర్వికల్ప సమాధిలో ఆ
జ్ఞాననేత్రము ద్వారా ఈ నేను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, నేనై ఉన్నాను, నేనే ఆ బ్రహ్మను అసి ఉన్నాను. అంటే ఇక్కడ అహం తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ నేనే అహం ఇతి అని తెలుసుకుంటాడు. జ్ఞాన దృష్టి గల స్థిరమైనటువంటి చిత్తము గలవాడు తన మనసును మదనము చేసి నేనే ఆ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మనని తెలుసుకుంటాడు. అప్పుడు ధృవీకరించుకుంటాడు అని మనకు అమృత బిందూపనిషత్తులో 21వ మంత్రములో తెలియజేసింది. మరి తదుపరి మంత్రములో సర్వభూతాదివాసంచ యద్భూతేషు చ వసత్యపి సర్వానుగత్వేన తదస్మ్యహం వాసుదేవః, తదస్మ్యహం వాసుదేవః అని తెలియజేయబడింది. అంటే సకల భూతములకు ఆధారముగా వసించుతున్నటువంటి సకల ప్రాణులను రక్షించుతున్నటువంటి ఆ వాసుదేవుడే. అంటే సర్వభూతాల యందు సర్వభూతముల యందు నివసించే ఆ పరమాత్మే సర్వభూతాలకు ఆశ్రయమైనాడు, అధిష్టానమైనాడు, కాబట్టి రక్షించుతున్నాడు. ఘటములో ధాన్యం ఉంటే ఘటము, ఈ ధాన్యము ఘటము ఉంది కాబట్టి ఇవి ఆధారమై అక్కడ నిలిచినాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ జీవాత్మ లేకపోతే పరమాత్మ ఈ ఘటములో ఉంటూ దానికి ఆధారభూతమైంది. ఈ ధాన్యమే ఆధారభూతం కాలేదు ఘటములో. ఏంటి ఘటములో ఉన్న ఆధారభూతం ఏమైంది? ఘటమ ఆధారభూతమైన ధాన్యానికి ఉంచేదానికి ఆధారం ఏమిటంటే ఘటము. కానీ ఇక్కడ ఈ వాసుదేవుడు, ఈ పరమాత్మ ఈ శరీరం ఘటములో ఉన్నప్పటికీ ఈ ఘటం మీద ఆధారపడదు. ఈ శరీరానికంతా అధిష్టానభూతుడై ఉన్నాడు. కాబట్టి ఈ శరీరమే వాసుదేవుని పైన, పరబ్రహ్మం పైన ఆధారపడి ఉందని మనకు అమృతోపనిషత్తు తెలియజేస్తూ వాసుదేవ సర్వమితి, వాసుదేవుడు అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములో ఉన్నటువంటి అన్ని భూతాల యందు, అన్ని చరాచరముల యందు, స్థావర జంగమాదుల యందు ఉన్నటువంటి వాసుదేవుడే నేను అని తెలుసుకుంటాడు. నేనే వాసుదేవుడు. ఇది ఎట్లా? అంతా బ్రహ్మమని చెప్పినప్పుడు, ఆ అంతా అని చెప్పినప్పుడు ఆ అంతటిలో నీవు ఉన్నావా లేదా? ఓహో, నేనే అంతా అని చెప్తున్నాను, నేను కూడా అందులో అంతర్భాగమేనని గ్రహించుకోండి. ఇట్లా ఉదాహరణ ఇస్తూ జలచంద్రవర్తి అని చెప్పారు, మఠాకాశములు చెప్పారు, పాలలో నెయ్యి ఏ విధంగా మనం మదించి తీస్తామో ఆ విధంగా చెప్పారు. తర్వాత ఈ జ్ఞాన దృష్టిని సంపాదించాలి, ఆ మనస్సు చేత మదనం చేయమన్నాడు, మంచి మనస్సు చేత. కాబట్టి ముఖ్యంగా ఈ అమృత బిందూపనిషత్తు మనసును ఆధారం చేసుకో, మనసుపై కేంద్రీకరించింది. ఈ మనసు మన మనసు నీ మనసులో లేదంటారే, అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు అతనికి నిశ్చితమైనటువంటి బుద్ధి ఉండదు. తను ఏమి చేస్తున్నాడో తను తెలియకుండా ఉంటాడు. కానీ మనసును చక్కబెట్టుకున్నట్లయితే, మన మనసును మనస్వాధీనంలోకి తెచ్చుకొని ఈ మనసుకును సంబోధనం చేసి మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనము ప్రతిరోజు ఏ విధంగా మన శరీరమే ఉన్నటువంటి ఈ మాలిన్యమును ప్రతిదినము జలస్థాని దినే ప్రతిరోజు ఏ విధంగా మనము
స్నానం చేసి ఈ మురికిని తొలగించుకుంటామో ఆ విధంగా ఈ మురికి అయినటువంటి మనస్సును ప్రక్షాళనం చేసి ఈ ఈ మలినాన్నంతా వదిలించుకొని మనం పాత్ర ఉంది, ఆ పాత్రను ప్రతిరోజు ఎట్లా దానిని తోమి పరిశుభ్రం చేసుకుంటామో అట్లా ఈ మనసును నువ్వు తోమాలి. అంటే తోమాలంటే మనసు మన దగ్గరలో ఉందా? అందుకనే చెప్పాడు, శబ్ద స్పర్శ రూప ఈ రసగంధములైనటువంటి వాసనల చేత ఈ మనసు మాలిన్యమైపోతున్నది కాబట్టి వాటి జోలికి పోనీయకుండా ఆ పోయినటువంటి మనసును వెనక్కి తిప్పి మరలా ఆ కోతిలాగా ఉన్నటువంటి మనసు చేష్టలంతా కూడా గడెక్కు కోతమ్మని ఆ కోతిని పెంచేవాడు ఏ విధంగా దానిని స్వాధీనపరుచుకొని చేసుకుంటాడో ఆ విధంగా అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని పాణిని సూత్రం ప్రకారము అభ్యాసేనచ గృహ్యతే అని భగవద్గీతలో ప్రకారంగా ఈ మనసును, ఎందుకంటే యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్, నువ్వు నీ మనసుకు మాస్టర్వి, కానీ నీ మనసుకు నువ్వు సేవకుడు కాదు. అంటే ఈ మనసును నీ అధీనంలో ఉంచుకోవాలి. మనసా ఏమి చెప్తే అది ఉండాల. ఆ విధానంగా ఎప్పుడైతే చేయగలుగుతాడో, అభ్యాసం చేయగలుగుతాడో, మనసును తన అధీనములోకి తెచ్చుకోగలుగుతాడో, తైలధార వలె ధ్యానిస్తాడు. ఈ మంత్రములో చెప్పినటువంటి విషయాలంతా కూడా నెమరు వేసుకుంటూ తెలుసుకొని నేనే వాసుదేవుడని యొక్క నేనే అహం బ్రహ్మాస్మి నే జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు పొందినప్పుడు ఈ జనన మరణ ప్రవాహ చక్రము నుండి విడువడుతాడు. కాబట్టి నీకు మోక్షం కావాలన్నా, బంధము కావాలన్నా కారణము నీ మనస్సే, కారణం మనసే. కాబట్టి ఈ మనసును నువ్వు ఎట్లా తిప్పితే అది అట్లా తయారవుతావు. కాబట్టి నీ మనసు నీది కాబట్టి ఆ మనసును నీ వశం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంది. కాబట్టి ఈ అమృత బిందు ఉపనిషత్తు సకల జీవుల యందు కూడా ఈ వేదమాత తన బిడ్డల యందు అపారమైనటువంటి కరుణతో ఈ మనసును నీ స్వాధీనంలోకి తెచ్చుకో. మనసు పుట్టినప్పుడు అది మంచిదే. చిన్న పిల్లవాడికి మనసు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. కానీ ఆ చిన్న పిల్లవాడు దానికి తెలియదు, ఏదంటే దాన్ని పోయి పట్టుకుంటుంది. చిన్నపిల్లవాడు పేడ ఉందనుకోని ఆ పేడను తీసుకుంటాడు, పట్టుకుంటాడు, తినబోతాడు. అప్పుడు తల్లి దగ్గర ఉంటుంది, దాన్ని తీసేసి శుభ్రం చేసి ఏదో బెల్లం మొక్క చేతిలో పెడుతుంది. ఆ విధానంగా ఈ అమృత బిందుపనిషత్తు మంచి ఈ రసోత్తరమైనటువంటి శ్లోకాలతో, మంత్రాలతో మనకు అనేక మధురమైనటువంటి పదార్థాలను, ఘృతమును ఇవన్నీ మనకిచ్చి ఎన్నో ఉదాహరణలు చెప్పి సోదాహరణంగా ఉన్నది. కాబట్టి ఈ అమృత బిందూపనిషత్తు కృష్ణ యజుర్వేదములో ఉన్నప్పటికీ ఈ ఉపనిషత్తుకు చాలా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఎందువల్లంటే ఇది అటువంటి మనసును స్వాధీనం, మనం స్వాధీనం చేసుకుంటే, మన అధీనంలో ఉంటే మనం ఏ పనైనా విజయవంతంగా చేయవచ్చు. పరాపర విద్యల్లో కూడా, ఇహ విద్యలో కానీ పర విద్యలో కానీ. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. వీటినంతా ఒకసారి పునశ్చరణగా తెలియజేయబడింది. మీరు మళ్ళా మీకేదన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు. మీ యొక్క
అనుమానాలను నివృత్తి చేసేదానికి సందేశ నివృత్తి చేసేదానికి మేము మీకు మా సేవలను అందిస్తాము. ఎంతో గొప్ప మనసుతో మన ఆచార్యులు బిట్టు వెంకటేశ్వర్లు గారు చాలా ఈ ఉపనిషత్ విజ్ఞానాన్ని కూడా అందరికీ పంచాలి. ఉపనిషత్ అంటే వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అటువంటి భయాలు ఏమి లేవు. కాబట్టి అట్లా మనము ఈ ఉపనిషత్తుని గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము. కానీ విన్నప్పుడు వింటాము, మరలా మర్చిపోతా ఉంటాము. అందుకనే ఉపనిషత్తులో చెప్పారు కదా, శ్రవణం విన్నాము, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. ఈ చెవితో విని దాన్ని హృదయంలోకి దించుకోవాలా. అది ఎట్లా అంటే విన్నదాన్ని మాటి మాటికి మననం మరలా మరలా పునః చదవడము, దాన్ని విచారణ చేయడము, కొన్ని పదాలు తెలియకపోతే తెలుసుకోవడము, ఇతరులతో చర్చించడము, తత్కథనం, తచ్చింతనం, అన్యోన్య ప్రబోధనం. ఈ విషయాలు బాగా చెప్పుకుంటా ఉంటే, చర్చించుకుంటా ఉంటే మీ మనసులో అది నాటుకొని పోతుంది. ఎప్పుడైతే నాటుకొని పోతుందో మనకు విషయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడేమో నేనేంటి పరబ్రహ్మ, నేనేమి వాసుదేవుడు, నేను ఎట్లయితాను, నేను చాలా చిన్నవాడిని కదా అని అనుకుంటాం. కానీ లేడు సర్వే సందేహం వలన చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకు చూసి అందందే కలడు ధారవాగ్ని వింటే అని చెప్పారు కదా ప్రహ్లాదుడు. ఆ విధానంలో మీ బ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పినప్పుడు ఈ మనిషి పరివర్తనం చెంది బ్రహ్మ స్వరూపమవుతాడు. భ్రమర కీటక న్యాయం మాదిరే ఆ కీటకము తదేక చింతనతో ఆ భ్రమరం చుట్టూ తిరిగి భ్రమరమని భావించి యద్భావం తద్భవతి యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి భావ శుద్ధియే జ్ఞాన సిద్ధి. మన భావాలను మనము సరి చేసుకుంటే, మనం భావాలను మనం శుద్ధంగా చేసుకుంటే అమృత బిందూపనిషత్తు మనకు తెలియజేసిన విధానంలో మనము జ్ఞాన సిద్ధిని పొందినట్టే, జ్ఞాన నేత్రాన్ని సంపాదించినట్టే. ఎప్పుడైతే జ్ఞాన నేత్రం వస్తుందో అప్పుడు ఆ గురువు యొక్క కరుణ వల్ల, ఆ ఉపదేశం వల్ల అన్ని చిక్కులు దొరికిపోయి ఆ పరమాత్మను మనం చేరుకోగలము. కాబట్టి హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఓం తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్వం. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో అమృత బిందూపనిషత్ గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే.